2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలా మంది ఇళ్లలో మనం ఒకటి అనుకుంటూ ఉంటాం. జనరల్గా జరిగేటువంటి డిస్కషన్, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఎవరైనా సరే షేర్ చేసుకుంటారు. అది ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి అప్పుని ఆల్మోస్ట్ కొంతమంది ఏంటంటే అంటే కొన్ని ఫ్యామిలీస్లో మగపిల్లలు మాత్రమే షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పేరెంట్స్ చేసినటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిని తీర్చడం కోసం. ఆడపిల్లకు కూడా హక్కు ఉందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ర రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. అన్నిట్లోనూ సమాన హక్కు కావాలి అనుకునేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంది. ఆ ఆలోచన కూడా ఎవరు తప్పు పట్టేలా లేరు. అది ఎక్కడి వరకు వచ్చిందంటే సొంత ఇల్లు లేదు తెలిసి ఆడపిల్లలకి అనే స్థాయికి వచ్చిందనమాట. ఆ ట్రెండ్ మారే కొద్దీ అన్నీ మారుతూ వస్తున్నాయి సార్. 18 ఏళ్ళు నిండిన తర్వాత ఆడపిల్ల కట్నం రూపంలో తండ్రి దగ్గర నుంచి తీసుకోవాల్సింది మొత్తం తీసుకుని వెళ్తుంది. కొంతమంది ఏంటంటే అసెట్స్ కూడా తీసుకుని వెళ్తున్నారు, మనీ తీసుకుని వెళ్తున్నారు, గోల్డ్ తీసుకుని వెళ్తున్నారు అనుకునేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అంటే వాటి మీద కూడా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. బట్ వాళ్ళు ఏంటంటే హక్కులకు వచ్చేటప్పటికి అన్నీ సమాన హక్కులే కావాలి కదా అనుకునేటువంటి మోటోలో నుంచే కొంత నడుస్తూ ఉంది కాబట్టి కరెంట్ ట్రెండ్. సో దానికి మీరు ఏం చెప్తారో, అటువంటి వాటికి చట్టాలు ఏం చెప్తున్నాయి? ఆస్తిలో వాటా పంపకాలకు వచ్చేసరికి ప్రతి ఆడపిల్ల కూడా నాకు తండ్రి ఆస్తిలో నాకు వాటా ఉంది అని చెప్పి కోర్టులకు ఎక్కడ ఇటీవల సర్వసామాన్యం అయిపోయింది. మీరు సివిల్ తగాదాలో చూసినట్లయితే మోర్ దెన్ 70% ఆడపిల్లలటువంటి ఈ వేసినటువంటి కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడో పెళ్ళి అయిపోయారు. పెళ్ళి అయిపోయి ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు కూడా ప్రాపర్టీలో మనం చేసిన వీడియోస్ కావచ్చు, రకరకాలుగా నాలెడ్జ్ పెంచుకున్నటువంటి అమ్మాయిలు కూడా మాకు ఆ ఆస్తిలో కూడా వాటా ఉందని చెప్పి కోర్టులకు ఎక్కినటువంటి వాళ్ళు సర్వసాధారణం అయిపోయింది ఇటీవల. మరి తీరా అప్పుల విషయానికి వస్తే మరి అప్పుల్లో కూడా వాటా ఉంటుందా? ఇది అందరి మెదలను తొలిచే ప్రశ్న. సో నేను చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, చట్ట పారిభాషికంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. 1956 హిందూ వారసత్వపు చట్టంలో ఒక వర్డ్ ఉంది, పియస్ ఆబ్లిగేషన్ అని ఉంది. అంటే జనరల్ రూల్ చెప్తారు. అంటే అప్పులన్నీ కూడా కొడుకులు మాత్రమే భరించాలి. దిస్ కాల్డ్ పియోస్ ఆబ్లిగేషన్ అనే వర్డ్ కూడా ఉంటుంది మనకి. అంటే ఆ చట్టం ఏం చెప్తుంది, బాధ్యత అంతా కొడుకులే బాధ్యత వహించాలి, అప్పులు తీర్చాల్సిన బాధ్యత కొడుకులదే ఉండేది. మరి మనం 1956 చట్టాన్ని మనం ఫాలో అవుతున్నామా? ఫాలో అవ్వట్లా. 2005లో మరలా మనం దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. 56 చట్టంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిఎస్ ఆబ్లిగేషన్ అనే వర్డ్ ఉన్నప్పటికి కూడా 2005లో అమెండ్మెంట్ చేసుకున్న ప్రకారం ఏంటంటే ఆడపిల్లలకు కూడా అందులో వాటా ఇవ్వాలి. ఎంత వాటా ఇవ్వాలి? హిందూ వారసత్వ హక్కు చట్టం చెప్పినప్పుడు ఏం చెప్తుందంటే సమాన వాటా ఇవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ ఎంత వాటా? సమాన వాటా ఇవ్వాలి. అంటే సపోజ్ ఒక 100 భాగాలు ఉంటే నలుగురు ఉంటే తల్లికి కూడా ఒక భాగం తీస్తే 25, 25, 25, 25 ఈక్వల్ భాగాలు పెంచాలి, ఈక్వల్ భాగాలుగా పార్టిషన్స్ చేసుకోవాలి అని చెప్తానే చట్టాలన్నీ కూడా. మొట్టమొదటిగా ఇది మన రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీన్ని మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి టైంలో దీన్ని చట్టంగా చేస్తే, దాని తర్వాత పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చట్టంగా చేసుకునే మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రం ఏంటి మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలే మొట్టమొదటిగా దీన్ని చట్టంగా చేశారు. ఆడపిల్లలకు హక్కు ఇవ్వాలని చెప్పి చట్టం. దాని తర్వాత మిగిలిన రాష్ట్రాలు చేశారు. కానీ 2005లో దేశవ్యాప్తంగా కేంద్రం చట్టం చేశారు, ఆడపిల్లలకు సమాన వాటా ఇవ్వాలి అని చెప్పి 2005లో అమెండ్మెంట్ ద్వారా చేశారు. సో ఇది ఇప్పుడు క్లియర్. సో మనం ఏం ఫాలో అవ్వాలన్నా ఈ 2 చట్టాలే ఫాలో అవ్వాలి. ఆడపిల్లలకి ఆస్తి హక్కు చట్టాల విషయం మీదకి వచ్చేసరికలా ఈ 2005 చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి. మరి ఆస్తి మనం వాటాలు పంచుకున్నాం, మరి అప్పుల్లో కూడా వాటా వస్తుందా? దీన్ని మనం 4 రకాలుగా డివిజన్ చేసి మాట్లాడుకోవాలి నాగరాజు గారు. ఫస్ట్ పాయింట్ ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటారు. ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే తండ్రి తన సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, అటువంటి ప్రాపర్టీని ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటారు. ఇంటెస్టేట్ ప్రాపర్టీని ఎట్లా అయితే మనం విభజించుకుంటారో, పిల్లల పార్టిషన్స్, 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, తల్లి ఉంది, అటువంటిప్పుడు ఆ ప్రాపర్టీని మొత్తం కూడా 3 భాగాలుగా సమానంగా పనిచేసుకుంటారు. ఇది ఇంటెస్టేట్ ప్రాపర్టీ. మరి ఇక్కడ అప్పు ఉందని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తే అర్థమవుతుంది క్లియర్గా. ఉదాహరణకి 40 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉంది, 10 లక్షల రూపాయల అప్పు ఉంది. ఈ 10 లక్షల రూపాయలు ఏదైతే అప్పు ఉందో ఈ 10 లక్షల రూపాయలు ఎలా తీర్చాలి? ఉదాహరణకి ఆ తండ్రి ఆ ప్రాపర్టీ మీద అప్పు చేసో, అంటే పిల్లల చదువుల కోసం, ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి దీనికోసం అని చెప్పి చేసినట్లయితే ఆ ప్రాపర్టీని అట్లానే పెట్టి ఈ అప్పు ఏదైతే ఉందో, ఒకవేళ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంటే అమ్మాయి యొక్క పర్సనల్ ఇన్కమ్ నుంచి మాత్రం రీపే చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడి నుంచి డివిజన్ చేయాలి అంటే ప్రాపర్టీ నుంచి మాత్రం అమ్మాయి తీయాలి.
అంటే తనకి ఏదైతే భాగం వచ్చిందో ఆ భాగంలో ఉన్నటువంటి వాటా నుంచి మాత్రమే 10 లక్షల రూపాయల వాటా వస్తే 10 లక్షల రూపాయల్లో కూడా 3 భాగాలు చేసినట్లయితే 3 భాగాల్లో 3.33 భాగం వస్తే ఆ 3.33 లక్షల అప్పు ఉంటే ఆ అప్పును కూడా ప్రాపర్టీ మీద ఆమె తీర్చాలి తప్పించి తన సంపాదించుకున్నటువంటి తన ఇన్కమ్ మీద కానీ లేకపోతే తన హస్బెండ్ యొక్క ఇన్కమ్ నుంచి కానీ ఆమె రీపే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆమె రీపే చేయమని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కానీ ఫోర్స్ చేసినట్టయితే ఆమె కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. దీన్ని ఇంటిస్టేట్ ప్రాపర్టీ అంటారు. రెండవది వీలునామా ద్వారా వచ్చినటువంటి ప్రాపర్టీ. అంటే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ తండ్రి తన సంపాదించుకున్న స్వార్జితమైన ప్రాపర్టీని ఒక కొడుకుకు మాత్రం రాసించారు, ఆడపిల్లలకు మాత్రం ప్రాపర్టీ రాయలేదు. అటువంటి సందర్భాల్లో ఆయన యొక్క స్వార్జితమైన ఆస్తి కాబట్టి ఈ అమ్మాయి ఆ యొక్క వీలునామాని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే బతుకున్నప్పుడు తండ్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, సాక్ష్యంతకాలు ఉన్నాయి, ఆ ప్రాపర్టీ ఈజ్ ద వ్యాలిడ్. కాబట్టి ఇక్కడ ఆ ప్రాపర్టీ వాల్యూ ఇందాక మనం అనుకున్నట్టుగా 40 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉంది, 10 లక్షల రూపాయల అప్పు ఉంది. సో ఈ అమ్మాయికి ప్రాపర్టీ రాలేదు, అప్పు కూడా రాలేదు. కాబట్టి ఆ 10 లక్షల రూపాయల అప్పును కూడా ఆ అబ్బాయి మాత్రమే తీర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆస్తి రాలేదు, అప్పు కూడా రాలేదు. కాబట్టి దాన్ని తీర్చాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇది వీలునామా రాయకుండా కానీ తండ్రి చనిపోతే. ఇక 3వ పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కో-బారోవర్ కేసు అంటారు. కో-బారోవర్ కేసు అంటే ఒక తండ్రికి ఒక స్థలం ఉంది, ఆ స్థలాన్ని ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు, ₹1,00,00,000 లోన్ తీసుకున్నాడు. ఆ ₹1,00,00,000 లోన్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఆ టైంలో జాబ్ చేస్తుంది. ఇది ఒక అమ్మాయి ఒక కొడుకు, అంటే ఒక కూతురు కొడుకున్నారు. కూతురు ఆల్రెడీ జాబ్ చేస్తుంది, ఇంకా కొడుకు సెటిల్మెంట్లో రాలేదు. ఆ కూతురు యొక్క కో అప్లికెంట్గా పెట్టి ఆ తండ్రి లోన్ తీసుకున్నాడు. అంటే తండ్రి ఇన్కమ్ను చూపించారు, కో అప్లికెంట్గా అమ్మాయిని కూడా జాయిన్ చేసి ఇద్దరు కలిసి ₹1,00,00,000 లోన్ తీసుకొని ఆ స్థలం మీద ఒక 267 గజాల స్థలం మీద ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో కొన్ని ఈఎంఐలు పే చేయగానే తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. అటువంటి సందర్భంలో ఆ లోన్ ఈఎంఐ ఎవరు క్లియర్ చేయాలి? ఎప్పుడైతే కో అప్లికెంట్గా కో-బారోవర్గా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అతను ఆ అమ్మాయి మీద మాత్రమే పూర్తిగా తీర్చమని చెప్పి బ్యాంకర్స్ ఫోర్స్ చేస్తారు తప్పించి ప్రాపర్టీ ఉంది కాబట్టి డివిజన్ చేసుకున్నారు చేయమని చెప్పి ఆ అబ్బాయిని ఫోర్స్ చేసే అవకాశం అయితే లేదు. ఇది కో-బారోవర్ కేసు అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇక 4వ పాయింట్ HUF నెసెసిటీ కేసు అంటాం దీన్ని. అంటే హిందూ అన్డివిడెడ్ ఫ్యామిలీ, అంటే హిందూ అవిభాజ్య కుటుంబాలు, అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. ఆ యొక్క జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి తండ్రి తన వాటాగా తన పార్టిషన్కి ఏదైతే వచ్చిందో దాని మీద తన లోన్ తీసుకొని తన కుటుంబ ఖర్చుల నిమిత్తం, తన పిల్లల చదువు నిమిత్తం కానీ ఇతరత్రా ఏదైనా చేసి ఒక లోన్ తీసుకొని ఆ లోన్ తీర్చకుండా తండ్రి చనిపోయాడు. ఇది మాత్రం అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఆ ప్రాపర్టీ జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఆ జాయింట్ ఫ్యామిలీ మాత్రం ఎసెట్ ప్రాపర్టీ ఎక్కడుంది, తన పాటు తీసుకోవడానికి అవకాశం లేదు. అది హిందూ HUF ఫ్యామిలీలో ఉండిపోయింది. అటువంటి సందర్భాల్లో ఈ లోన్ ఎవరు తీర్చాలి? మరి అమ్మాయి తీర్చాలా, అబ్బాయి తీర్చాలా? తప్పనిసరిగా అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే తండ్రి చేసినటువంటి లోన్ తీర్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ పర్సనల్ శాలరీ దగ్గర నుంచి కానీ వాళ్ళ పర్సనల్ బిజినెస్ నుంచి కానీ తీర్చాల్సిన అవసరం లేదు. హిందూ HUF ఫ్యామిలీలో అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఏదైతే ప్రాపర్టీ ఉండిపోయిందో ఆ ప్రాపర్టీ నుంచి మాత్రమే రికవరీ చేసి అక్కడ బ్యాంక్కి లోన్ కట్టాలి తప్పించి వాళ్ళ పర్సనల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి తీర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి చట్టాలు క్లియర్గా చెప్తుంటాయి. సో జనరల్గా రూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్ కాకుండా జనరల్ రూల్ మాట్లాడుకుంటే తండ్రి చేసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆస్తిలో అమ్మాయిలు వాటాకు వస్తారు, అప్పులు మాత్రం కొడుకులు మాత్రమే భరించాలి. నేను చెప్పినట్టు పిఎస్ ఆబ్లిగేషన్ ఉంటుంది. కానీ వేరేజ్ ప్రతి కేస్ టు కేస్, ప్రతి పాయింట్ టు పాయింట్ సిచ్యువేషన్ బట్టి కూడా మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు కూడా బేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు బేర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఇది కేస్ టు కేస్ మారిపోద్ది. ఇప్పుడు నేను మాత్రం చెప్పిన ఒక ఎగ్జాంపుల్గా 4 పాయింట్లు చెప్పాను. మనం మాట్లాడుకుంటూ వెళ్తే నాగరాజు గారు ఇంకొక 15 నిమిషాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక 10 పాయింట్లు కూడా యాడ్ అవుతాయి ఇందులో మనకి నాగరాజు గారు. దీనికి సంబంధించి ఎవరైనా సరే అండి, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా సరే, ఈవెన్ అప్పులైనా సరే సరి సమానంగానే షేర్ చేసుకోవాలి అనుకునేటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీ దాకా రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు దీనికి సంబంధించి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా. ఇళ్లలో చాలా గొడవలు అవుతుంటాయి. రీసెంట్గా నా దగ్గరకు వచ్చే కేసులు కూడా అదే విషయంలో. సో దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు, డౌట్లు, సందేహాలు, సూచనలు కావాలంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. దీనికి సంబంధించి కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అలగ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఎనీవేస్ ఎవరైనా సరే మీరు గనక ఇటువంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉంటే అలగిరి రవీంద్రనాథ్ గారు హైకోర్టు అడ్వకేట్, ఆయన గనక మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.